This conference will now be recorded. Hello friends, and welcome back and let's start. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి ఇన్స్టాలింగ్ డాకర్ ఆన్ ఉబుంటు మెషిన్ ఫస్ట్ది. సెకండ్ రన్నింగ్ ఆర్ టెస్ట్ కంటైనర్స్ అండ్ యాక్సెసింగ్ దెమ్ ఓవర్ ద ఇంటర్నెట్. మూడు వచ్చి building custom images using Docker file and commands. Fourth వచ్చేసరికి మనకి pushing images to AWS ECR Elastic కంటైనర్ రిజిస్ట్రీ. మీకు ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మీకు నేనేం చేస్తానంటే ECS వర్సెస్ EKS మీకు. సో కాబట్టి మనకి ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఈ మూడిటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. మీకు సరే ఈ 5 పాయింట్స్ ని మనం డిస్కస్ చేయాలా. సో ఆబ్వియస్ గా ఫస్ట్ నాకు ఒక ఉబుంటు సర్వర్ కావాలా. ఆ ఉబుంటు సర్వర్ ని డిప్లాయ్ చేస్తాను ఇక్కడికి వచ్చి. సో నేనేం చేస్తాను, లెట్స్ కమ్ టు లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి మీకు లాంచ్ టెంప్లెట్స్ లో నేను యూజ్ చేసే ఒక ఇది ఉండాలి యాక్చువల్గా ఉబుంటు. ఇక్కడ ఉబుంటు 20.04 అంటాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి. T2 కాకుండా నేనేం చేస్తే T2 మీడియం ఇస్తాను మీకు. సో ఫర్దర్ గా ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు డాకర్ హోస్ట్ అంటాం. యాక్చువల్గా అడ్వాన్స్ డీటెయిల్స్ లో మీకు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఇక్కడ మీకు ఈ ఒక్క కమాండ్ సరిపోతుందండి. మీకు డాకర్ ని లేటెస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేయడానికి డాకర్ ఈజ్ ఎ రన్ టైమ్. యాక్చువల్ గా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నేనేం చేస్తాను మీకు etc ఏదో ఒక శాంపుల్ ఒక కమాండ్ ఇచ్చేసి, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. నా get.docker.comకి వచ్చారనుకోండి, ఇట్ విల్ గివ్ యూ అ షెల్ స్క్రిప్ట్. యాక్చువల్ గా మీరు చూస్తే ఇది ఒక షెల్ స్క్రిప్ట్ అనమాట. ఈ షెల్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది మీకు డాకర్ ని మీకు ఇన్స్టాల్ చేస్తుంది. మీకు ఓవరాల్ గా మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. డిపెండింగ్ అపాన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి దాన్ని తీసుకొని మీకు గెట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి తీసుకొని మీకు మొత్తం అంటే లేటెస్ట్ ఏదైతే డాకర్ ఉందో ఆ డాకర్ ని మీకు ఇన్స్టాల్ చేస్తుంది. అది మనకు కావాల్సింది మీకు. సో కాబట్టి అయితే ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ కాకముందు మనకి నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇన్స్టాల్ అయిపోయినాక నెట్వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపించాలన్నమాట. సో ఇక్కడ డాకర్ హోస్ట్ అని వస్తుంది కదా, లెట్ ఇట్ బి. దీన్ని కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తామంటే నెట్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలా. సో లెట్ మీ కనెక్ట్ టు దిస్. సో బై డిఫాల్ట్ ఇఫ్ కాన్ఫిగ్ పనిచేయదు, apt update అని చెప్పి -y అని చెప్పి నేను ఏం చేస్తానంటే నెట్ టూల్స్ అని ఒకటి ఉంటుంది, నెట్ టూల్స్ లేకపోతే JQ ఇలా ఇన్స్టాల్ చేద్దాం మనం. ఓకే, సో మీరు చూసినట్లయితే ETH0 అని చూడు. ఇదేంటంటే మనం ఇంకా డాకర్ ఇన్స్టాల్ చేయలేదండి. రీజన్ ఏంటంటే డాకర్ ఇన్స్టాల్ చేసినాక
ఒక సపరేట్ ది క్రియేట్ అవుతుంది అనమాట మీకు. మీరు చూస్తే సపరేట్ ఇది ఒకటి క్రియేట్ అవుతుంది మీకు, లైక్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే ఒక గేట్వే లాగా పనిచేస్తుంది మీకు. అంటే కంటైనర్ ట్రాఫిక్ అంతా ఆ ఇంటర్ఫేస్ ద్వారా వస్తాయి. సో ఫస్ట్ మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ వచ్చి కర్ల్ https get.docker.com అని ఇచ్చామనుకోండి, మీకు మొత్తం షెల్ స్క్రిప్ట్ అంతా వచ్చింది చూడండి. మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు పైప్ ఇచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా అదంతా కూడా ఇన్స్టాల్ అవ్వాలి మీకు అంతా కూడా డాకర్ అంతా కూడా మీకు ఇన్స్టాల్ అవ్వాలి. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయినాక మళ్ళీ నేను ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అక్కడ, మీకు దీని పేరు ఏంటంటే మీకు డాకర్ 0 అని ఒక నెట్వర్క్ కనిపిస్తుందండి. మీకు డాకర్ 0 అని ఒక నెట్వర్క్ కనిపిస్తుంది మీకు. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, డన్ అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డాకర్ అని టైప్ చేస్తే కమాండ్స్ అన్ని వచ్చినాయి చూసారా. సో ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అంటే ఆర్ పిఎస్ హైఫన్ అంటే ఏమైనా కంటైనర్స్ ఏమన్నా రన్ అవుతుంటే మీకు కనిపిస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. గైస్ 1 minute. సారీ గైస్. సో మీకు డాకర్ పిఎస్ హైఫన్ ఏ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమైనా కంటైనర్స్ ఉంటే మీకు కనిపిస్తాయి. నౌ పాయింట్ ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇఫ్ కాన్ఫిగ్ అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ డాకర్ 0 అని ఉంచండి. మీరు చూసారా, డాకర్ 0 అని ఉంచండి. నా ఈ డాకర్ 0 అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేంతో పనిచేస్తుందంటే సింపుల్ గా ఇమాజిన్ నేను వచ్చి ఇది డాకర్ అంటే మన హోస్ట్ తీసుకోండి. యాక్చువల్గా ఇది డాకర్ హోస్ట్ అనుకున్నాం అంటే సర్వర్ అనమాట. ఇక్కడ మనకి ఈథర్ నెట్వర్క్ ఉంది, యాక్చువల్ ఈథర్నెట్ నెట్వర్క్. ఇక్కడ డాకర్ 0 అనేది బ్రిడ్జ్ నెట్వర్క్ అనమాట. డాకర్ 0 అంటే ఏమవుతుందంటే ఇక మీదట మనం ఏ కంటైనర్స్ క్రియేట్ చేసినా కూడా మీకు కంటైనర్స్ 1, 2, 3 అన్ని కూడా ట్రాఫిక్ దీని ద్వారా బయటకు వెళ్తాయి. అంటే ఒక రకంగా ఇది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. మీకు బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీకు. సో కాబట్టి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ మనకు కావాలనుకుంటే మన ఓన్ నెట్వర్క్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. బట్ దట్ ఈస్ నాట్ రియలీ రిక్వైర్డ్. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు. మీకు డెవాప్స్ లో మనం ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటారు మీరు. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీకు ఈ డాకర్ 0 అనేది ఏంటండి, ఇట్స్ ఏ బ్రిడ్జ్ నెట్వర్క్ అండి. ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ దేనికి ఉపయోగపడుతుంది, మీకు మీ కంటైనర్స్ దాని ద్వారానే ట్రాఫిక్ బయట నుంచి వచ్చే ట్రాఫిక్ లోపలికి ఆ డాకర్ 0 నుంచి మీకు వస్తుంది అనమాట. సరే, ఒకవేళ మీరు కంటైనర్స్ రన్ చేయాలనుకోండి, మీకు కంటైనర్ ఏమన్నా రన్ చేయాలనుకుంటే మీకు డాకర్ రన్ అనే కమాండ్ వాడాలి. మీకు డాకర్ రన్ అని యూజ్ చేసుకుని మీకు ఏదైనా కంటైనర్స్ క్రియేట్ చేయడము, అలాగే ఏ పోర్ట్ మీద మనం కనెక్ట్ అవ్వాలి ఇది కూడా దానికి ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, డాకర్ రన్ హైఫన్ నేమ్ app1 అంటాను. మీకు app1 అని చెప్పి నేనేం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే హైఫన్ పబ్లిష్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు 8000:80 అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను nginx లేటెస్ట్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ ఒక డాకర్ రన్ హైఫన్ RM అని ఇవ్వండి. అంటే ఏమవుతుందంటే డ్యూ టు సమ్ రీజన్ కంటైనర్కి ఏమైనా ప్రాబ్లమ్ అయి స్టాప్ అయిపోతే డిలీట్ అయిపోవాలి. అయితే ఫస్ట్ అది ఇవ్వకుండా ట్రై చేద్దాం మనం.
సో డాకర్ రన్ కంటైనర్ పేరు వచ్చి యాప్1. ఈ పబ్లిష్ అనేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో 8000 పోర్ట్ ఉంది కదా, 8000 పోర్ట్ అనేది మనం ఈ సిస్టమ్ కి, అంటే ఇదిగోండి మీరు చూస్తున్న ఈ డాకర్ హోస్ట్ కి 8000 లో కనెక్ట్ అయితే, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఐపీ లో కనెక్ట్ అయితే, బ్యాక్ ఎండ్ లో ఈ యాప్1 అనే కంటైనర్ లో 80 కనెక్ట్ అవుతుంది. నౌ ఎంజినిక్స్ లేటెస్ట్ అనేది ఏ ఇమేజ్ వాడుకోవాలా, దిస్ ఈస్ నథింగ్ బట్ మీకు AWS లో ఏఎంఐ ఉంది కదా, మీకు మనం ఏమైనా క్రియేట్ చేయాలా, మనం ఏమైనా మెషిన్స్ ఏదైనా చేయాలనుకోండి, మనం ఏఎంఐ క్రియేట్ చేసాం, ప్యాకర్ వాడంతా ఏఎంఐ క్రియేట్ చేసాం, అంతేగా. కస్టమ్ ఇమేజెస్ కావాలనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకున్నాం యాక్చువల్గా, రైటా. మరి అటువంటప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందో మళ్ళీ చెప్తాను. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే అది ఏం చేస్తుంది, అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్ ఎంజినిక్స్ లోకలీ పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ /ఎంజినిక్స్ అంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుందంటే మీకు ఇక్కడ hub.docker.com అని ఉంటుంది మీకు. hub.docker.com నుంచి ఇది ఏమంటారంటే కంటైనర్ రిజిస్ట్రీ అంటారండి. మీకు ఏమంటారు, మీకు మీరు చూస్తే కంటైనర్ రిజిస్ట్రీ అంటాం. ఈ రిజిస్ట్రీ కింద మీకు ఏముంటాయంటే రెపాజిటరీ అంటారు. ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చి, సో ఇక్కడికి వచ్చి శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ అన్నాం అనుకోండి, మన ఇమేజెస్ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ఇది రెపాజిటరీ, రోలింగ్ అప్డేట్ అనేది రెపాజిటరీ. మీరు చూసినట్లయితే దాని కింద మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, సరే V1 V2 V3 V4 ఇట్లా అనమాట. దాని కింద మీరు చూస్తే ట్యాగ్స్ అనమాట మీకు, /వర్షన్స్ అంటారు మీకు. సో కాబట్టి ఇది వచ్చి మీకు డాకర్ డిఫాల్ట్ గా ఇస్తున్న రిజిస్ట్రీ. మీకు మనం ఏం చేయొచ్చు అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి మన ఓన్ రిజిస్ట్రీ మనం క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ AWS ECR. కాసేపట్లో క్రియేట్ చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి, ఓకే, ఆ ఇమేజ్ నుంచి ఒక కంటైనర్ స్టార్ట్ చేసిందండి. మీకు కంటైనర్ స్టార్ట్, ఆ కంటైనర్ లోపలికి కూడా వెళ్ళిపోయింది. నాకు ఎలా తెలిసి కంటైనర్ స్టార్ట్ అయిందంటే, ఇన్స్టెన్స్ కాపీ చేసి 8000 ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తే ఇలా వస్తుంది. మీకు చాట్ లో పెడతాను చూడండి, మీరు అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఇక్కడ లాగ్ అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు ఇచ్చాను కదా, యాక్సెస్ చేయండి. ఎవరన్నా నేను చాట్ లో పెట్టాను కదా, యాక్సెస్ చేయండి. మీరు యాక్సెస్ చేసి లాగ్ అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు లాగ్ అనేది మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. చూసారా, లాగ్ అప్డేట్ అవుతుంది చూడండి. మీకు అంటే మీరు కంటైనర్ లోపల ఉన్నారు. ఇప్పుడు నేను బయటికి రావాలనుకోండి, Ctrl+C అని ఇచ్చాను అనుకోండి, మీకు Ctrl+C ఇస్తే ఎగ్జిట్ అయిపోయింది మీకు. అయితే మనం ఇచ్చిన కమాండ్ లో -rm ఇవ్వలేదు కాబట్టి మీకు docker ps-a అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇక్కడే ఉంచండి. మీకు సరే docker ps-a అని ఇచ్చాను అనుకోండి, ఈ కంటైనర్ ఎగ్జిట్ అయ్యింది అని ఉంచుకోండి. మీరు చూస్తే మీకు. సో అందుకని మనం ఏం చేస్తాము, నేనేం చేస్తాను, docker rm అని చెప్పి తీసేసి నెక్స్ట్ టైం రన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే docker -run -rm అంటాం. -rm అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మీకు rm అని ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ కంటైనర్ కానీ రెండు హైఫన్లు అండి, మీకు -rm ఇచ్చినప్పుడు ఒకవేళ కంటైనర్ డ్యూ టు సమ్ రీజన్ స్టాప్ అయితే మీకు క్లీన్ అయిపోద్ది, డిలీట్ అయిపోద్ది. ఇంకోటి ఏమైందంటే, మనం స్టార్ట్ చేసినామంటే కంటైనర్ లోపలికి వెళ్ళింది. అలా కంటైనర్ లోపలికి వెళ్ళకూడదు. అందుకని నేను ఏం చేస్తాను, -d అని ఇస్తాను. మీరు చూస్తే -d అని ఇస్తానండి మీకు. సో మీకు -d అని ఇచ్చినప్పుడు మీరు చూసినట్లయితే మీకు, సో ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఈ విధంగా 8000:80 ఎంజినిక్స్ లేటెస్ట్ అని చెప్పి మీకు ఎంటర్ కొడితే కంటైనర్ క్రియేట్ అయ్యి మీకు మళ్ళీ మీ ప్రాంప్ట్కి వస్తుంది చూడండి. ఎంటర్ కొడతాను, మీకు కంటైనర్ క్రియేట్ అయింది, మళ్ళీ మీ రెగ్యులర్ ప్రాంప్ట్కి వచ్చింది. docker ps అని వచ్చినప్పుడు ఇలాగా మీకు కావాలంటే మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కూడా వేరే ఇచ్చుకోవచ్చు. ఎలాగా అంటే, సార్ నేను ఏం చేస్తాను, పేరు ఒకటే ఉండకూడదు, యాప్2 అంటాను. పోర్ట్ కూడా నేను ఏం చేస్తాను, 8001 అంటాను. ఇక్కడికి వచ్చి రోలింగ్ అప్డేట్ V1 అంటాను. మీకు డౌన్లోడ్ చేస్తే ఎక్కడి నుంచి, డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ అవుతుంది మీకు.
మీరు చూస్తే మీకు మల్టిపుల్ కంటైనర్స్ వచ్చినాయి చూడండి మీకు. సో డాకర్ పిఎస్ అని ఇస్తానండి. మీకు డాకర్ పిఎస్ అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే 3 కంటైనర్స్ క్రియేట్ అని ఇవన్నీ యాక్సెస్ చేద్దాం. ఇక్కడ వచ్చి 8000 ఇది వచ్చింది కదా మీరు చూస్తే. సో మీరు కూడా 8000 పక్కన ఇక్కడికి వచ్చి 8001 అని ఇచ్చాను అనుకోండి మీకు. తర్వాత 8002 అని ఇచ్చాం అనుకోండి మీకు. చూసారా ఇట్లా వస్తుంది అనమాట మీకు. మీకు ఇలా వేరే వేరే అంటే మీరు బయట నుంచి చూసిన వాళ్ళకి ఏదో వేరే వేరే అనుకుంటారు, బట్ ఈ 3 కంటైనర్లు ఒకే సిస్టమ్ లో మీకు రన్ అవుతున్నాయి మీకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను డాకర్ ps-aq అంటే ఏవైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో ఐడీలు ప్రింట్ అవుతాయి. నేను ఒకేసారి అన్ని స్టాప్ చేయొచ్చు. డాకర్ స్టాప్ అని చెప్పి డాకర్ స్టాప్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి డాకర్ ps-exit లో ఉండవు అన్ని కూడా, ఎందుకంటే -rm ఇచ్చాం కదా, అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకి కావాల్సిన కంటైనర్స్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ మనం యూస్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ ఏదైతే వాడామో మనం ఏం చేయొచ్చు అంటే మనం కస్టమ్ ఇమేజెస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అండి. మీకు కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మీరు చూస్తే డాకర్ బిల్డ్ అనే కమాండ్ ఉంటుంది. డాకర్ బిల్డ్ అని చెప్పి మీకు మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు ఈ బిల్డ్ ఎక్స్ ఎందుకు వస్తుంది, బిల్డ్ కాకుండా కొత్తగా కనిపిస్తుంది బిల్డ్ ఎక్స్ బిల్డ్. ఓకే, ఎనీవే, సో మనం డాకర్ బిల్డ్ వాడుకోవచ్చు. డాకర్ బిల్డ్ అని చెప్పి అయితే మనకేం కావాలంటే ఒక డాకర్ ఫైల్ కావాలి. మీకు ఒక డాకర్ ఫైల్ ఉండాలన్నమాట. అగైన్ అంటే ఈ డాకర్ ఫైల్ అనేది మీకు డెవాప్స్ లో చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 2 hours క్లాస్ అండి. ఏంటి, కేవలం మీరు చూస్తే మీకు ఒక 2 hours క్లాస్ ఉంటుందన్నమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, అంత టైం స్పెండ్ చేయము ఇక్కడ. బట్ ఎలా బిల్డ్ చేయాలో షార్ట్ ఫామ్ లో మీకు ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు మీకు దీని పేరు ఏంటి, మీకు గిట్హబ్ Maverick 202 డాకర్ టెస్ట్ 1 అని ఒకటి ఉంటుంది మీకు ఇక్కడ. ఇంతకుముందు ఇప్పుడు నేను క్రియేట్ చేసాము. సరే, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి చాట్ లో పెడతాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు గిట్ క్లోన్ -b బ్రాంచ్ AWS B55 అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఓకే, cd డాకర్ టెస్ట్ ఉంటే దీంట్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఇట్లా కొన్ని ఫైల్స్ అవసరం లేదు. rm-rf అని చెప్పి నేను ఏం చేస్తాను, ఈ డిలీట్ చేస్తానండి. మీకు ఓన్లీ డాకర్ ఫైల్ ఇండెక్స్ ఇవన్నీ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నానో డాకర్ ఫైల్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, ఫ్రమ్ ఎన్జినిక్స్ అని చెప్పి మీరు చూస్తే ఒక డిఫాల్ట్ ఇమేజ్ వాడుకొని కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఈ మెయింటైనర్ పోయిందండి పాత్. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, లేబుల్ అని చెప్తాను. బెస్ట్ ఇక్కడ కంటే కూడా ఐల్ డూ వన్ థింగ్, ఓకే, లేబుల్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి ఇలా మల్టిపుల్ ఇవ్వచ్చు అనమాట మీకు. ఇలా ఇవ్వచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి యాప్ట్ అప్డేట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, యాప్ట్ అప్డేట్ అండ్ యాప్ట్ ఇన్స్టాల్ -y కర్ల్
ఏదైనా సాఫ్ట్వేర్స్ ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు. అలాగే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా డిఫైన్ చేయొచ్చు, ENV అని చెప్పి. సో AWS_access_key is equal to AWS B55 example access key అంటాను. ఇలా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కు డిఫైన్ చేయొచ్చు మీకు. ఇలా ఇద్దాం. తర్వాత కాపీ అంటే ఫైల్ కాపీ చేయడం అన్నమాట. index.html అని మనం అంతా కూడా కాపీ చేస్తాం. ఈ 3 ఫైల్స్ కాపీ చేస్తాం మనకి. ఆ తర్వాత ఫైనల్ గా CMD అంటే ఏంటంటే, CMD అని ఎంట్రీ పాయింట్ 2 ఉంటాయి. CMD అంటే ఒక కంటైనర్ స్టార్ట్ చేస్తే నేను ఈ ప్రాసెస్ రన్ చేస్తా అని చెప్తున్నాను మీకు యాక్చువల్ మీకు. ఓకే, మీకు ఈ ప్రాసెస్ అన్ని కూడా మీకు రన్ చేస్తానని చెప్తున్నాను మీకు. సరే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇదంతా కాపీ చేసుకొని ఇలా ఇద్దాం మీకు. ఓకే, పనిలో పనిగా నేను ఏం చేస్తాను, index.htmlకి వస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్యాచ్ నెంబర్ 55 అందాం మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, లెర్నింగ్ కంటైనర్స్ అన్నాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే వర్షన్ 1 అంటాను మీకు. మీకు వర్షన్ 1 అంట. ఇప్పుడు దీన్ని బిల్డ్ చేయాలండి మనం. దీన్ని బిల్డ్ చేయాలా ఎలాగా, ఇప్పుడు చూడండి, డాకర్ బిల్డ్ -t ట్యాగ్ అని చెప్పి మీ బిల్డ్కి ఒక ట్యాగ్ ఇస్తాం అనమాట. నేనేం చేస్తాను, శ్రీహర్ష వి AWS B55 V1 అంటాను అని చెప్పి డాట్ అని ఇచ్చారు అనుకోండి. డాట్ అంటే ఏమవుద్దంటే, మీకు డాట్ అంటే కరెంట్ ఫోల్డర్ లో మీకు డాకర్ ఫైల్ అనేది మీకు ఏదైనా ఉంటే మీకు ఆటోమేటిక్ గా, ఒకవేళ అంటే terraform.tf వార్స్ లాగా terraform.tf వార్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటే, ఒక లేదనుకోండి -var ఫైల్ లాగా -f అని చెప్పి మనం ఇలా ఇచ్చి మనం ఏం చేయొచ్చు, డాకర్ ఫైల్ ఇవ్వచ్చు అనమాట మీకు. డాకర్ ఫైల్ డాట్ అని ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా మీకు అన్ని కూడా రన్ అవుతుంది అనమాట. రన్ అయిపోయి మనకి ఇమేజ్ ఒకటి క్రియేట్ అయింది మీకు, అవునా. సో ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీంతో రన్ చేద్దాం. నేను ఏం చేస్తాను, డాకర్ రన్ -rm-d -name అని చెప్పి, ఓకే, app1 అని చెప్పి నేను ఏం చేస్తాను, పబ్లిష్ బదులు -p 8000:80 అని చెప్పి ఇట్లా ఇస్తాను. ఇలా ఇచ్చాను అనుకోండి, ఏదైతే మనం కస్టమ్ కంటైనర్ క్రియేట్ చేసామో అది రన్ అవుతూ ఉండాలా. సో నేను బ్యాక్ వెళ్ళి, ఇది కదా ఇంతకుముందు 8000, సార్ రీఫ్రెష్ చేయండి, చూసారా మీకు. మీరు చూసినట్లయితే ఎట్లా ఉందండి, మీకు వర్షన్ 1 అని వచ్చింది చూడండి. బై ద వే మీకు వర్షన్ 1 వచ్చింది. కింద మన శ్రీహరి యొక్క జిఫ్ ఫైల్ ఉంది మీకు. ఓకే, నా ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, ఇప్పుడు లెట్స్ ఇమాజిన్ ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, index.html కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఉంటుంది అనమాట మీకు సెంటర్. సరే ఇక్కడ ఉంటుంది యాక్చువల్ గా మీకు. సరే నేను కొత్త జిఫ్ ఒకటి తీద్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే, సో ఇది నా ఫేవరెట్ అనమాట బేసిక్ గా. ఇక్కడికి వచ్చి ఎంబెడ్ అని చెప్పి నేను కాపీ కోడ్ అంటాను. కాపీ కోడ్ అని చెప్పి ఎక్కడుంది మనకి, మీకు ఇక్కడ ఇద్దాం. కిందకు వచ్చి దీన్ని తీసేస్తాను మీకు. ఓకే, దీన్ని తీసేసి పైన వచ్చి మనం ఏం చేస్తాం,
ఇక్కడ వచ్చి మీకు సో డాకర్ బిల్డ్ -t శ్రీహర్షవి AWV2 డాకర్ ఇట్లా ఇద్దాం మనకి. ఓకే సరే ఎలా వద్దాం. సో ఇది ఫస్ట్ అనమాట. మీకు 8000 ఇక్కడ పనిచేస్తుంది. 8001 ఇచ్చాం అనుకోండి మీకు. ఈసారి వర్షన్ 2 మీకు ఇలా వస్తుంది సరే. రెండు వేరే వేరే, ఇది ఒకటి ఇది ఒక, అంటే మీకు ఆబ్వియస్ గా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది కానీ ఒకే వర్షన్ ఉండదు. సో కాబట్టి మనకి ఈ రెండు వర్షన్స్ క్రియేట్ అంటే రెండు ఇమేజెస్ క్రియేట్ చేసాం. నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఇమేజెస్ అనేది మీకు లోకల్ గా ఉన్నాయి, అంటే నా ఈ మెషిన్ లో ఉన్నాయి యాక్చువల్ గా. ఇప్పుడు కానీ ఈ మెషిన్ క్రాష్ అయిపోయినా లేకపోతే దీని రిక్వైర్మెంట్ అంటే ఈ ఇమేజెస్ వేరే వాళ్ళు వాడుకోవాల్సి వచ్చినా కూడా మీకు ఇబ్బంది కదా యాక్చువల్ గా మీకు ఇబ్బంది అనమాట. సో కాబట్టి మరి అటువంటప్పుడు ఈ ఇమేజెస్ ని ఎక్కడ పెట్టుకోవాలంటే మనకు ఒక ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఒకటి క్రియేట్ చేయాలండి. మీకు మీరు చూస్తే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు అంటే మీకు దానికి పుష్ చేయాలి. అది ఎక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ దీంట్లో నాకు ఏం కావాలంటే మీకు AWS CLI ఇన్స్టాల్ చేయాలా. అందుకని నేను ఏం చేస్తాను, ఐ థింక్ అన్జిప్ ఆల్రెడీ ఉన్నట్టుందిగా, లేదు నేను ఏం చేస్తాను apt install -y అని చెప్పి అన్జిప్ అంటాను, లెట్ ఇట్ ఇన్స్టాల్. అలాగే నేను పోయి ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఓకే గుడ్. నౌ కంటైనర్స్ కి వచ్చినప్పుడు మీకు ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఉన్నది, అది ఓపెన్ చేయండి. ఓకే సో ఇక్కడికి వచ్చి మనకి అమెజాన్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అని చెప్పి మీకు మనం ఏం చేస్తాం, గెట్ స్టార్టెడ్ అని చెప్పి పబ్లిక్ అంటే అందరికి ఓపెన్ ఉంటుంది. నేను ఏం చేస్తాను AWS B55 అని ఇద్దామండి. B55 అని ఇచ్చి మనం ఇక్కడికి వచ్చి మనకి ఇది ఇచ్చామనుకోండి, మనకి ఇది ఇస్తే ముందు ట్యాగ్ ఇమ్యూటబిలిటీ అంటే అర్థం ఏంటంటే సేమ్ ట్యాగ్ తో ఎవరైనా పుష్ చేస్తే ఎర్రర్ రావాలన్నమాట. మీకు వన్స్ క్రియేటెడ్ విజిబిలిటీ కెనాట్ బి చేంజ్. ఎనేబుల్ ఇమ్యూట్ టు ప్రివెంట్ ఇమేజెస్ ఫ్రమ్ బీయింగ్ ఓవర్ రిటన్ బై సబ్సిక్వెంట్ పుషెస్. మీరు స్కాన్ చేయొచ్చు, ఎనేబుల్ ఇచ్చాను, ఎనేబుల్ స్కాన్ ఆన్ ఎవ్రీ ఇమేజ్. మీకు ఇన్స్పెక్టర్ స్కాన్ చేస్తుంది అనమాట. ఎన్క్రిప్షన్ ఒకవేళ వెనక నుంచి ఎవరైనా మీ ఇమేజ్ కాపీ చేయాలంటే ఇది ఎనేబుల్ చేసి పెట్టచ్చు, ఇది అవసరం లేదండి. సో క్రియేట్ రిపోజిటరీ అంటారు మీకు. ఇప్పుడు దీనికి పుష్ చేయాలా. పుష్ చేయాలంటే నేను ఏం చేయాలంటే దీని లోపలికి వచ్చి మీకు వ్యూ పుష్ కమాండ్స్ అన్నాం అనుకోండి, ఫస్ట్ లాగిన్ చేయాలి మీకు. అందుకోసం నేను ఏం చేస్తాను, ఇదంతా కాపీ చేసి ఇలా ఇద్దాం మీకు. చూస్తే లాగిన్ సక్సీడెడ్ అని వచ్చింది మీకు, లాగిన్ సక్సీడెడ్. సో కాబట్టి డాకర్ ట్యాగ్ అంటే ఇప్పుడు ట్యాగ్ మార్చాలి. అదేంటంటే మీరు చూస్తే ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి V1 అందాం. ఓకే డాక్ అంటే ఆబ్వియస్ గా పుష్ కాదనమాట, ఇట్లా ఇచ్చామనుకోండి సేమ్ ఇమేజే. ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అంటే వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు డాకర్ పుష్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మీ లోకల్ గా ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో మీకు
లోకల్ గా ఇమేజ్ ఏదైతే ఉందో మీకు ఏం జరుగుతుందండి, మీకు అది పుష్ అవ్వాలన్నమాట. మీరు గమనిస్తే దీనికి పుష్ అయిపోవాలా, ఎక్కడికి మీ రిమోట్ రెపాజిటరీకి పుష్ అవ్వాలి మీకు. ఓకే, అలాగే సెకండరీ కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నేను ఏం చేస్తాను, మళ్ళీ డాకర్ ట్యాగ్ ఉంది కదా, మీరు చూస్తే డాకర్ ట్యాగ్ అని చెప్పి V2 ఇక్కడ కూడా 55 V2 ఉందిగా, మీకు డాకర్ కొనసాగండి. నేను ఏం చేస్తాను, V2 సో బ్యాక్ వచ్చి చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు 2 ఇమేజెస్ వచ్చేసినాయి చూడండి, మీకు అంతా కూడా మీకు 2 ఇమేజెస్ మీకు పుష్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, రిమోట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఓ పని చేస్తాను కావాలని, ఇప్పుడు ఏదైనా సేమ్ దాంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అన్నాను అనుకోండి, నేను ఏం చేస్తాను కావాలని డాకర్ RMI అని చెప్పి లెట్ మీ రిమూవ్ దిస్ V2ని తీసేసి నేనేం చేస్తాను, డాకర్ ట్యాగ్ అని చెప్పి ఇక్కడ ఎంజినిక్స్ లేటెస్ట్ ఉంది కదా, కావాలని V2 అని ఇచ్చి మీకు పుష్ చేయడానికి ట్రై చేద్దాం. సో డాకర్ పుష్ అని చెప్పి మీకు ఎక్కడుంది, మీకు ఎంజినిక్స్ ఇక్కడ ఉంది, మీకు ఇది V2 అని ఇద్దాం మీకు. చూసారా, ద ఇమేజ్ ట్యాగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కెనాట్ బి ఓవర్ రిటర్న్ బికాస్ ద రెపాజిటరీ ఈజ్ ఇమ్యూటబుల్. సో ఒకసారి సేమ్ ట్యాగ్స్ మీరు ఓవర్ రైట్ చేస్తే సేఫ్టీ అనమాట, మీకు కుదరదు. అలాగే మనం ఇక్కడ పుష్ చేసాం కాబట్టి ఇవి స్కాన్ అయినాయా లేదా అని చెక్ చేయాలి మనకి. మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజెస్ అంతా స్కాన్ అయినాయా లేదా. నా క్వశ్చన్ వచ్చి ఎవరు స్కాన్ చేస్తున్నారు, మీకు ఇన్స్పెక్టర్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఓకే, ఇక్కడ కంటైనర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు చూద్దాం ఏదన్నా బై ఎనీ ఛాన్స్ ఇంకా స్కాన్ స్టార్ట్ అయినట్లేదు యాక్చువల్ గా. మీకు ఇంట్రెస్టింగ్, ఆల్ ఫైండింగ్స్ వద్దాం ఇక్కడ మీకు. ఓకే, ఇక్కడ వస్తుంది కానీ ఇది ఏంటంటే మీకు ఆల్ ఫైండింగ్స్ వచ్చింది కానీ ఎందుకు ఇక్కడ మీరు చూస్తే పోర్ట్ రేంజ్ కంటైనర్ ఇమేజ్ ఇంకా మీకు స్కాన్ కాలేదండి. ఎందుకు కాలేదు మీకు? సి ఫైండింగ్, ఓకే ఇక్కడ వచ్చేస్తుందా, సి ఫైండింగ్స్ అంటాను. గెట్ ఇమేజ్ స్కాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఇమేజ్ రిపోజ్ నేమ్ ఇన్ ద ఐడి. స్కాన్ అవ్వాలండి మనకి, స్కాన్ అయ్యి మనం ఆల్రెడీ చెప్పాం స్కాన్ చేయమని చెప్పాము ఇక్కడ. సో ఐ థింక్ స్కాన్ కాన్ఫిగరేషన్ ఏముంది ఇక్కడ మీకు, ఎన్హాన్స్ స్కానింగ్ విత్ అమెజాన్ ఇన్స్పెక్టర్ ప్రొవైడ్స్ ఆటోమేటెడ్ కంటిన్యూస్ స్కానింగ్. ఇట్లా చూడండి మీకు కంటిన్యూస్ స్కాన్ ఆల్ ట్రిప్, అంటే కొంచెం సేపు టైం పడుతుందేమో, మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేద్దాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు మనకు అన్ని కనిపించాలి. యాక్చువల్ రిపాజిటరీ ఒకటి ఉంది, ఏ రిపాజిటరీ ఇది మీకు ఈసీఆర్ రిపాజిటరీ B27 అయింది యాక్చువల్, కానీ పాత్ అయింది. కానీ select the is it to be scanned, visit the page, clear filtering based on, okay, ఫిల్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు. సో కొంచెంసేపు ఆగి చెక్ చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. సో ఈ విధంగా ఇమేజెస్ అన్ని కూడా మనం ఏం చేస్తామంటే మనకి తీసుకెళ్లి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీలో ఇక్కడ మనకు కావాల్సిన పెట్టుకుంటామండి. సో ఇక్కడ నుంచి ఎవరికి కావాలో వాళ్ళు బేసిక్గా యూస్ చేసుకొని వాడుకోవచ్చు మీకు. ఓకే, సరే నెక్స్ట్ వచ్చి మరి రిపోజిటరీస్ క్రియేట్ చేసాము, ఎక్కడ డిప్లాయ్ చేయాలా? మనకు వచ్చి ఇప్పుడు
డాకర్ అనేది క్రియేట్ చేసి మనం ఇక్కడ నుంచి టెస్ట్ చేసాం, బానే ఉంది. అయితే రియల్ టైములో మనం కంటైనర్స్ క్రియేట్ చేయడానికి మనకి దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ లో రన్ చేయొచ్చండి. ఓకే, వేస్ టు రన్ ఏ కంటైనర్ అంటే, ఓకే, ఫస్ట్ వచ్చి ఆన్ ఏ EC2 ఇన్స్టెన్స్ యూజింగ్ using Docker or self-managed K8s అంటే Kubernetes అంటాం. అంటే సొంతంగా ఇన్స్టాల్ చేసింది చేయొచ్చు అనమాట మీకు. సెల్ఫ్ మేనేజ్డ్ AK అంటే ఇదనమాట. మీకు ఇలాగా ఒక లైనక్స్ క్లస్టర్ క్రియేట్ చేస్తాం. లైనక్స్ క్లస్టర్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తాం, దాన్ని మీకు మేనేజ్ చేస్తూ వెళ్తాం అనమాట. మీకు మేనేజ్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వచ్చేసరికి మీకు యూజింగ్ AWS ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్, షార్ట్ ఫామ్ లో ECS అండి. మీకు ECS అనేది AWS వాళ్ళు డెవలప్ చేసిన కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. మీకు కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ యాక్చువల్ గా మీకు. సో దాని కింద రెండు ఉన్నాయి మనకి, మనం వీటి గురించి రేపు మాట్లాడతాము. ఒకటి వచ్చి మీరు చూస్తే EC2 అనమాట. అంటే ఏంటంటే మీకు వర్కర్ నోట్స్, కస్టమర్ ఆర్ యూజర్ manage worker nodes or instances, EC2 instances which are container. ఇంకోటి వచ్చి మీకు ఏముందంటే ఫార్గేట్ అంటారు మీరు. ఓకే, సర్వర్లెస్ కంటైనర్ ప్లాట్ఫామ్ అంటే మీరేమి సర్వర్స్ డిప్లాయ్ చేయాలన్నమాట మీకు. సో చాలా రోజుల పాటు ఈ రెండు ఆప్షన్స్ ఉండేవన్నమాట మీకు రన్ చేయడానికి. తర్వాత మీకు ప్రతి ఒక్క క్లౌడ్ ప్రొవైడర్, ఇట్ కెన్ బి గూగుల్ అయి ఉండొచ్చు, ఇట్ కెన్ బి అజూర్ అయి ఉండొచ్చు, AWS అయి ఉండొచ్చు, అందరూ కూడా మీకు ఏమైంది, మీకు దే కేమ్ విత్ సంథింగ్ లైక్ Kubernetes సర్వీసెస్ విచ్ ఈస్ AWS. మీకు సారీ, మూడోది ఏంటి మీకు EKS. మీకు ఎలాస్టిక్ Kubernetes విచ్ ఈస్ EKS బై ది వే. మీకు EKS అనమాట. సో కాబట్టి EKSకి వచ్చేసింది అనుకోండి. మీకు EKSకి వచ్చినప్పుడు మీకు అంటే Kubernetes అనమాట. Kubernetes ఇన్స్టాల్ చేసుకొని దాని మీద మీకు కావాల్సిన అప్లికేషన్ ఇదంతా కూడా మీరు రన్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, సో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి రేపు వచ్చి మనం ఏం చేస్తామంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ ని మాట్లాడతాము. వేరాజ్ విచ్ ఇస్ గురువారం, శుక్రవారం వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఎలాస్టిక్ Kubernetes సర్వీసెస్ ని మనం శుక్రవారం డిస్కస్ చేద్దాం మీకు. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనకి దీంట్లో డిప్లాయ్ చేయాలనుకోండి, మీకు ఎలాస్టిక్ Kubernetes సర్వీసెస్ లో డిప్లాయ్ చేయాలి, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ లో డిప్లాయ్ చేయాలి అంటే ముందు you need to have something called as మీకు something called as task definitions JSON ఫైల్స్ కావాలి. అంటే ఏంటంటే టాస్క్ డెఫినేషన్స్ క్రియేట్ చేయాలి. ఏదైతే ఇందాక మనం యూజ్ చేస్తున్నామో అది యూజ్ చేసుకొని ఇమేజెస్ వాడుకొని టాస్క్ డెఫినేషన్స్ క్రియేట్ చేయాలా. ఎక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుందంటే మీకు మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మీకు కంటైనర్స్కి వచ్చినప్పుడు ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్కి రండి. మీకు సో ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు టాస్క్ డెఫినిషన్స్ అని ఉంటాయండి. టాస్క్ డెఫినిషన్స్ అంటే ఏ ఇమేజ్ వాడాలా, ఎంత మెమరీ, ఎంత CPU, ఇవంతా కూడా మీకు ఒక JSON ఫైల్లో మీకు మెన్షన్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, nginx
ఇక్కడ వచ్చి రెండు ఉంటాయి ఫార్గెట్. ఓకే, సో నేను ఏం చేస్తా, ఎట్లుంటుందంటే మీకు Nginx టాస్క్ డెఫినిషన్ అని చెప్పి మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ Nginx కి వచ్చి రెండు ఉంటాయి అన్నమాట. ఇలా ఇస్తాం. ఇది సరే, ఇది ఫార్గేట్ కి ఇద్దాము. EC2కి వచ్చి ఇది అది రేపు చేస్తుంది మీకు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే, సో పేరు ఏమి ఇస్తాం, పేరు ఇమేజ్ అన్నమాట. సో నేను ఏం చేస్తాను, మీకు Nginx B55 అని ఇస్తాను. ఇమేజెస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇవ్వాల్సింది ఏముందంటే ఇక్కడ మీకు V1 అందాం. మీకు V1 అందాం మీకు. సరే, సో కిందకు వచ్చి మీకు AWS లాగ్స్ లో నేనేం చేస్తాను, AWS లాగ్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఉండాలనుకుంటా. ఇది గ్రూప్ క్రియేట్ చేయాలా, US East 1 అని చెప్పి. ఇక్కడ సో నేను చేస్తాను, క్లౌడ్ వాచ్ వచ్చాం అనుకోండి మీకు. Alright. ఓకే, ఇక్కడ లాగ్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి మీకు. Hold on. Hold on. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ పేరుతో క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ లాగ్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, టైప్ చేసి మీకు మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు క్రియేట్ అన్నాం అనుకోండి. మీకు ఆల్రెడీ ఉంది కదా, సారీ 55 అని వెళ్తాం మీకు. 55 అని చెప్పి క్రియేట్ అంటారు మీకు. ఇలా ఇస్తాను మీకు. ఓకే, సో ప్రీఫిక్స్ వచ్చి B55 అనే ప్రీఫిక్స్ తో రావాలి. కిందకు వచ్చినప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు నార్మల్ గా ఇక్కడ ఉంటాయి చూడండి, మీకు టాస్క్ డెఫినేషన్స్ కి వచ్చినప్పుడు AWS B50 ఇట్లా ఇస్తాను అనమాట. మీరు చూసినట్లయితే సో AWS B55 ECS అని ఇస్తాను. ECS Nginx అని ఇద్దాం. ఇలా ఇద్దాం. ఓకే, సో ఈ విధంగానండి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక కొత్త టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ టాస్క్ డెఫినేషన్ విత్ JSON ఫైల్ అని ఇస్తాను.
జేసాన్ ఫైల్ అని మనం ఏం చేస్తాం, ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను క్రియేట్ అన్నాను అనుకోండి, మీకు ఒక కొత్త టాస్క్ డెఫినేషన్ క్రియేట్ అయిపోయిందండి. నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని ఎలా డిప్లాయ్ చేయాలి అని ఆలోచించాలి. మీకు ఎలా డిప్లాయ్ చేసి యూజ్ చేయాలి ఆలోచించాలి. నా ఇది డిప్లాయ్ చేయాలంటే మీకు క్లస్టర్ అనేది క్రియేట్ చేయాలండి. ఇక్కడికి వచ్చి మీకు క్లస్టర్ అనేది క్రియేట్ చేయాలా. ఇది పాత్, ఇది లెట్ మీ రిమూవ్ దిస్ ఫార్గెట్ క్లస్టర్. సో మనం ఏం చేద్దామంటే మీకు దీనికి మళ్ళీ వచ్చి మనం తర్వాత చూద్దాం యాక్చువల్గా. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈసీఎస్ కి మీకు ఈకేఎస్ కి డిఫరెన్స్ ఏంటి మీరు చూస్తే, అంటే అఫ్ కోర్స్ కింద ఉన్నాయి మీకు, బట్ యాక్చువల్ గా నా చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసీఎస్ కి పోవట్లేదండి. అంటే ఒక డీసెంట్ అప్లికేషన్ ఉంటే చాలా మంది ఈకేఎస్ పోతారు అనమాట. ఎందుకంటే సో ఈసీఎస్ ఈజ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఓన్లీ. సో కాబట్టి రేపొద్దున మీరు మీ ఆన్ ప్రెమిసెస్ కో గూగుల్ కో యా అజూర్ కో పోదాం అంటే కుదరదు అనమాట మీకు. ఓకే, సో ఈసీఎస్ హ్యాస్ టాస్క్ డెఫినేషన్స్ విచ్ డోంట్ వర్క్ విత్ క్యూబర్నెటీస్ అనమాట. క్యూబర్నెటీస్ తో పనిచేయవు మీకు. సో కాబట్టి రేపొద్దున మీ ఎన్వైరన్మెంట్ అంతా కూడా తీసుకెళ్లి వేరే దగ్గర ఏమైనా డిప్లాయ్ చేయాలనుకోండి, మీకు పనిచేయదు అనమాట మీకు. బట్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటే అడ్వాంటేజ్ ఆఫ్ ఈసీఎస్ ఈస్ ఇట్స్ ఫ్రీ అండ్ యూ పే ఫర్ వర్కర్ నోట్స్. అంటే మీరు రన్ అవుతాయి కదా, అంటే సర్వీస్ పరంగా అది ఫ్రీ, మీకు సర్వీస్ పరంగా ఫ్రీ అనమాట మీకు ఈసీఎస్ సర్వీస్ అనేది. బట్ దానికి వాడుతున్న సర్వర్స్ ఉంటాయి కదా, మీకు రేపొద్దున డిప్లాయ్ చేస్తాం, వాటికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే మీకు దానికి మీరు ఛార్జెస్ అవసరం అవుతాయి అనమాట మీకు ఛార్జెస్ పడతాయి అనమాట అంటే సర్వర్స్. బట్ సర్వీస్ యాజ్ పర్ ఫ్రీ. వేరే ఈకేఎస్కి వచ్చేసరికి మీకు ఫ్రీ కాదు. బట్ ఈకేఎస్ ఏంటంటే మీకు ఇట్స్ ఏ క్యూబర్నెటీస్ కదా, ఇట్స్ ఏ క్రాస్ క్లౌడ్ యాక్చువల్ గా. అంటే మీకు సేమ్ కమాండ్స్ అన్ని కూడా మీకు ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా మీకు ఏ క్లౌడ్కి వెళ్ళినా కూడా పనిచేస్తాయి. ఈకేఎస్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ యామల్ ఫైల్స్. ఆ యామల్ ఫైల్స్ నేను ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కడన్నా ఏ క్లౌడ్ లోనే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈకేఎస్ ఈస్ కాస్ట్లీ వన్ కంపేర్ టు ఈసీఎస్. ఎందుకంటే ఈకేఎస్ సర్వీస్ కూడా ఎవ్రీ అవర్ 10 cents అవుతాయి అనమాట మీకు ఎవ్రీ అవర్ వచ్చి 10 cents మీకు బిల్ పడుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏమైపోయిందంటే మీకు మీరు చూసినట్లయితే మీకు అగైన్ డిపెండ్స్ అపాన్ కొత్తగా వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా మోస్ట్లీ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే we will take it to Kubernetes అంటున్నారు, కానీ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ అనేది ఒక రకంగా తక్కువే అని చెప్పాలండి, సింపుల్ గా చెప్పాలంటే మనకి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జాబ్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి సో మనం ఏం చేస్తాము, రేపు ఈసీఎస్ లో నేను క్లస్టర్ డిప్లాయ్ చేస్తాను. మీకు క్లస్టర్ డిప్లాయ్ చేసి దాని లోపల లోడ్ బ్యాలెన్సర్ వాడి టాస్కులు రన్ చేసి, అంటే బోత్ ఈసీఎస్ లో EC2 గురించి యాజ్ వెల్ యాజ్ ఫార్గేట్ గురించి రెండిటి గురించి రేపు మాట్లాడతాం, మనం డిస్కస్ చేస్తాం మీకు. సో విచ్ ఈజ్ థర్స్డే కదా. ఫ్రైడే వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ గురించి మీకు ఒక 1.5 hour పాటు డీటెయిల్ గా లోపలికి వెళ్ళంత కమాండ్స్ టైప్ చేసేంత కూడా మనం చూద్దాం. అది మన ప్లాను. సో మన ప్లాన్ ఏంటంటే సాటర్డే అండ్ సండే నా ప్లాన్ ఏంటంటే పైథాన్ అండ్ మండే కూడా పైథాన్ డీటెయిల్స్ అవన్నీ చెప్పడం, ఆ తర్వాత ఇంకా మైగ్రేషన్ ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఓకే, సో ఫర్ నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మెషిన్ స్టాప్ చేసి పెడతాను, ఎందుకంటే తర్వాత మీకు అవసరం అవుతుంది. సో నేను ఏం చేస్తాను, స్టాప్ చేసి పెడతాను మీకు. ఇదండి మీరు చూసినట్లయితే మనకి డాకర్ గురించి కంటైనర్ ఇమేజెస్ క్రియేట్ చేయడం గురించి. ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ డౌట్స్? హాయ్ సార్, చెప్పండి. ఇది ఎలాస్టిక్ క్యాష్ డిప్లాయ్ చేసిన తర్వాత కనెక్ట్ చేయడానికి చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుంది. నాట్ ఫౌండ్ అని వస్తుందంటే మీకు ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు? EC2 మెషిన్ నుంచి సార్. EC2 ఇన్స్టెన్స్, ఆ తర్వాత ఎలాస్టిక్ క్యాష్ రెండు సేమ్ VPC లో ఉన్నాయా? ఎస్ సార్, సేమ్ VPC సేమ్ సబ్నెట్.
ఓకే, మీకు ల్యాబ్ రెడీగా ఉందా? అవును. Just now I keep for creating, it's taking time. సో నేను బేసిక్ గా మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే టెల్నెట్ చేసి టెల్నెట్ తో దానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ అంతా కూడా మీరు అలౌ చేస్తుందా? ఎగ్జాక్ట్ ఎర్రర్ మెసేజ్ ఏమొస్తుంది? ఎర్రర్ మెసేజ్ యాక్చువల్లీ నేను ఇప్పుడు క్లియర్ చేశాను అది విండో. క్రియేట్ అయిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? 10 minutes పైన అయిపోయింది సార్ క్రియేషన్ పెట్టి. మేబీ 2-3 minutes అవ్వచ్చు. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఓకే, ఏ కమాండ్ తో కనెక్ట్ అయ్యారు మీరు? ఈ కమాండ్ సార్ redis -cli -h. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బ్యాగ్ ఇంకా క్రియేట్ కాలేదు కదా అది? అవును, ఇంకా క్రియేట్ కాలేదు. సో అది క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి అది యాక్చువల్ గా మీకు. ఓకే, స్టిల్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎండ్ పాయింట్ అనేది ఇంకా రాలేదు మీకు. సో అలాగే కిందకి వచ్చినప్పుడు నెట్వర్క్ అండ్ సెక్యూరిటీకి రండి. కిందకి రండి, కింద. ఓకే, సబ్నెట్, ఓకే, ఫైన్, డిస్క్రిప్షన్, సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి. మీకు డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ అయింది, అది సెలెక్ట్ చేయండి, అది ఓపెన్ చేయండి లెఫ్ట్ సైడ్ లో. కిందకి రండి, ఇన్బౌండ్ రూల్స్ కి రండి. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఆల్ ట్రాఫిక్ ప్రోటోకాల్, ఇది తప్పు కదా. సోర్స్ ఎక్కడి నుంచి? ఎడిట్ కొట్టండి. ఓకే, కింద యాడ్ రూల్, ఆల్ ట్రాఫిక్ అక్కడ ఎనీవేర్ ఐపీవీ పక్కన కస్టమ్ ఉంది కదా. యా, ఎదురు వేసి ఫైన్. యా, సేవ్ చేయండి. ఇప్పుడు పనిచేస్తుంది. ఓకేనా? అది ప్రాబ్లం. చలో, ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఓకే, శశికాంత్, నేను మీకు డెవాప్స్ ఇప్పుడు యాక్సెస్ ఇస్తానండి. ఓకే. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. See you tomorrow guys, and same time 8:45. Bye folks.